డాక్టర్ గారు, నాకు నిల్చున్నప్పుడు తరచూ కాళ్ల నొప్పులు వస్తున్నాయి. జనరల్ ఫిజిషియన్ ని కన్సల్ట్ చేస్తే వెరికోస్ వెయిన్ అని అన్నారు. అసలు వెరికోస్ వెయిన్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దీనికి చికిత్స ఏంటో తెలియజేయండి. అలాగే సర్జరీ అవసరం పడుతుందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు జనరల్ సర్జన్ డాక్టర్ ఇంద్రమోహన్ గారు సమాధానం అందిస్తారు. వెరికోస్ వెయిన్స్ అనేది రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి. ఇప్పుడు శరీరానికి 2 రకాల రక్తనాళాలు ఉంటాయి. ఒకటి రక్త ప్రసారం గుండె నుండి పరిసరాల పెరిఫెరీ, అంటే కాళ్ళకి, చేతులకి, అబ్డమెన్కి, అన్ని చోట్లకి, మెదడుకి వెళ్లే రక్తనాళాలు ఆర్టరీస్ అంటారు. కాళ్ళ దగ్గర నుండి, అబ్డమెన్ దగ్గర నుండి, బ్రెయిన్ దగ్గర నుండి, అన్ని చోట్ల నుండి రక్తం వెనక్కి హార్ట్కి వచ్చే రక్తనాళాన్ని వెయిన్స్ అంటాం. ఈ వెయిన్స్ మన కాళ్ళలో ఉండే వెయిన్స్ పాదం దగ్గర నుండి రక్తము పైకి తీసుకొచ్చే రక్తనాళాలు వెయిన్స్లో నాన్ రిటర్న్ వాల్స్ ఉంటాయి. అది కొంతమందికి బై బర్త్ వీక్గా ఉంటాయి కాబట్టి, కొంత స్పెషలీ పొడుగ్గా టాల్గా ఉండేవాళ్ళు, ఎక్కువ గంటలు 8 నుంచి 10 గంటల కంటే ఎక్కువ నిలబడి ఉన్న వాళ్ళకి ఈ వ్యాధి ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుంది. కండక్టర్లు, పోలీస్ కానిస్టేబుల్స్, బార్ టెండర్స్, లాంగ్ స్టాండింగ్ సర్జరీస్ చేసే డాక్టర్స్ కానీ, టీచర్స్ కానీ, వీళ్ళందరికీ ఇవి సంభవించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఏమవుతుందంటే, ఈ రక్తం పైకి కాళ్ళ నుండి పైకి వెళ్తూ ఉండగా నాన్ రిటర్న్ వాల్స్ ద్వారా పైకి వెళ్లకుండా రక్తం కింది ఉండే బ్లడ్ వెసల్స్లోనే కలెక్ట్ అయిపోయి రాను రాను నడుస్తున్నప్పుడు కానీ, నుంచున్నప్పుడు కానీ కాళ్ళలో ఎక్కువ నొప్పులు రావడం జరిగి, కొంచెం వాపులు రావడం జరిగి, ఆ తర్వాత ఎలా అయితే నీరు నేల మీద ఉండిపోతే చెమ్మ వచ్చేస్తే నాచు తయారవుతుందో, అదేవిధంగా కొంతమందికి కాళ్ళలో పుండ్లు కూడా వస్తాయి. ఈ పుండ్లు మానడం చాలా కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ప్రొసీజర్ ఫర్ ద సర్జన్. ఆ పుండ్లు మామూలుగా 2-3 నెలలకు కూడా మానవు. సో దీనికి మనము ఫస్ట్ ప్రిపరేషన్ ఏంటంటే, డాక్టర్ గారు ఎవరైతే మీకు చెప్పారో ఆ విధంగానే ఆయనను సంప్రదించిన తర్వాత మనం కొన్ని టెస్టులు ఉంటాయి, డాప్లర్ టెస్ట్ అని, అవి చేసుకొని రక్త ప్రసారం పైకి వెళ్ళడంలో తేడా ఉందని నిర్ధారణ చేసుకున్నాక ఫస్ట్ ప్రక్రియ ఏంటంటే, ఆయనకి స్టాకింగ్స్ లాంటివి దొరుకుతున్నాయి ఈ మధ్య. ఆ స్టాకింగ్స్ పొద్దున్నే స్నానం చేశాక వేసేసుకొని తమ కార్యక్రమాలకు వెళ్ళడం మొదలుపెడితే కనీసం ఈ స్టాకింగ్స్ వలన ఆ రక్తం వెనక్కి వచ్చేది తగ్గి ఆయనకు ఉపశమనం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత పుండ్లు మానగొట్టేందుకు కూడా మనం డాక్టర్స్ని, సర్జన్స్ని కన్సల్ట్ చేసి దానికి సంబంధించిన ఆయింట్మెంట్స్ పూసుకొని ఆ పుండ్లను తొందరగా మానగొట్టే అవకాశం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కూడా మనకు స్టాకింగ్స్ వేసుకొని 2-3 నెలలు చూసుకొని తగ్గకుండా ఆయనకు ఇంప్రూవ్మెంట్ కనబడకపోతే అప్పుడు వెరికోస్ వెయిన్స్ ఎక్సిషన్ సర్జరీ అని ఉంటుంది. అది 3 స్టేజెస్లో చేస్తాము. ఒకే సారి పేషెంట్కి మనము ప్రీవియస్ 50 yearsగా ఎక్సిషన్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్ అని చేసేవాళ్ళము. అది ఎక్కడైతే రక్తనాళాలు ముడుచులు కట్టుకుపోయి ఉన్నాయో చర్మం కింద, కాళ్లలో కానీ, తొడలో కానీ, ఎక్కడ కానీ, అక్కడ వరకు చిన్న ఘాట్లు పెట్టి ఆ ముడుచుకుపోయిన వెయిన్స్ను తీసేసి చర్మానికి కుట్లు వేసేస్తాం. దిస్ ఈజ్ ఏ మినిమల్ సర్జరీ. 1 or 2 daysలో ఇంటికి వెళ్ళిపోతారు. ఆఫ్టర్ అబౌట్ 10 days ఈజ్ అబౌట్ టు బి నార్మల్. ఈ మధ్య కాలంలో ఏం చేశామంటే, ఈ సర్జరీని మనము పేషెంట్ని 3 days హాస్పిటలైజేషను, మళ్ళీ దాని తర్వాత 10 days తర్వాత వరకు రెస్ట్లో ఉండాలనుకునే ప్రక్రియ, ఓల్డ్ టైం ప్రొసీజర్ని తొలగించి ఈ మధ్య లేజర్ సర్జరీ మొదలుపెట్టాం. సో వెరికోస్ వెయిన్స్కి లేజర్ సర్జరీ కూడా మొదలైంది. దీంట్లో సర్జరీ అంటే సర్జరీ ఏమి ఉండదు. ఈ లేజర్ అబ్లేషన్ అంటాము. జస్ట్ లైక్ హార్ట్లో ఎలా అయితే మనము క్యాథెటర్ పాస్ చేసి, ప్రోబ్ పాస్ చేసి, అక్కడ బైపాస్ సర్జరీలో ఎలా అయితే మనము ఎక్కడైతే బ్లాక్ ఉందో దాన్ని తొలగిస్తామో, అలాగే ఈ లేజర్ క్యాథెటర్ కూడా వెయిన్స్లో పాదం నుండి మొదలుపెట్టి తొడదాకా తీసుకెళ్ళి ఏవైతే ముడుచుకుపోయిన రక్తనాళాలు ఉన్నాయో వెయిన్స్, వెరికోస్ వెయిన్స్, వాటిని మార్చేస్తాము. మార్చేసిన తర్వాత ఒక చిన్న కట్టేసేసి 1 day రెస్ట్ చేసేసి ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు సాయంకాలం, మ్యాక్సిమం నెక్స్ట్ డే మార్నింగ్. ఆ తర్వాత 2nd day నుండి అతను ఉద్యోగానికి వెళ్ళొచ్చు. అంటే లాస్ ఆఫ్ మ్యాన్ అవర్స్ ఉండవు. సో పేషెంట్ ఆపరేషన్స్, కటింగ్, సర్జరీ అవన్నీ లేకుండా లేజర్ అబ్లేషన్ వలన ఈ వెరికోస్ వెయిన్స్ నుంచి మనం నిర్మూలంగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ లేజర్ చేసిన తర్వాత ఇది మళ్ళీ సంభవించే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ మొత్తం ఏదైతే వెయిన్లో నుంచి మనము లేజర్ అబ్లేషన్ చేశామో ఆ వెయిన్ మొత్తం మార్చేసినట్టు చేస్తామన్నమాట.
ఇది చేయడం వల్ల రక్త ప్రసారానికి ఏమన్నా కాళ్ళకి తేడా వస్తుందని మీ అనుమానం రావచ్చు మీకు. అలాంటిది ఏం జరగదు. ఇది పైన సూపర్ఫిషియల్గా ఏదైతే ముడుచుకుపోయిన నాళాలు ఉన్నాయి, రక్తనాళాలు, అవి మాత్రమే మనం తొలగిస్తాము. మామూలు రక్త ప్రసారం చర్మానికి కానీ బాడీ లెగ్లో ఉండే కండరాలకు కానీ వేటికి ఏమీ ఇబ్బంది ఉండకుండా వేరే రక్తనాళాల ద్వారా మెయిన్ బ్లడ్ వెసల్ డీప్ వెయిన్ అని ఉంటుంది. మన డ్రైనేజ్ సిస్టంలో డీప్ సిస్టమ్ మన ఇంట్లోకి వచ్చే సూపర్ఫిషియల్ డ్రైన్స్ లాగానే సూపర్ఫిషియల్గా ఉండే వెయిన్స్ మాత్రమే తొలగిస్తున్నాం మనం. మెయిన్ వీనస్ సిస్టమ్ని మనం ముట్టుకోవట్లేదు కాబట్టి కాళ్ళకి కానీ కండరాలకు కానీ ఏమాత్రం అపాయం జరగదు.